గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మొహమ్మద్. ప్రస్తుతం సమాజంలో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అసలు ఇది ఎందుకు అంతవరకు వస్తుంది? ప్రస్తుతం దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇల్లా సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఆర్టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు మనం చర్చించుకోబోతున్నాము. సమాజంలో రకరకాల మానసిక సమస్యలు, ముఖ్యంగా మీరు అన్నట్టు ఆత్మహత్యలు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇవాళ ముచ్చరించుకుందాం. ఒకటి, మీరు అన్నట్టుగా ఆత్మహత్యలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇటీవల ఒకప్పుడు ఏంటంటే ఆత్మహత్య అంటే ఏదో మిడిల్ ఏజ్ వాళ్ళు చేసుకునేవాళ్ళు, అంటే 40-50 ఏళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఏదో కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు చేసుకుంటారని ఒకప్పుడు ఉండేది, ఒక 3-4 దశాబ్దాలు. కానీ ఇటీవల గత 2 దశాబ్దాలు వచ్చిన ఒక సిగ్నిఫికెంట్ మార్పు ఏమిటంటే, మధ్య వయసు కంటే కూడా యుక్త వయసులో వాళ్ళు, యూత్ స్టూడెంట్స్ ఈ మధ్య ఎక్కువగా చేసుకుంటారు. స్టూడెంట్స్ అంటే 18 ఇయర్స్, 20 ఇయర్స్, 22 ఇయర్స్, అంటే ఇంటర్మీడియట్, మెడికల్ ఎంట్రన్స్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్, డిగ్రీ కోర్స్, బీటెక్, ఇలాంటి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. ఎందుకంటే అంటే ద సూయిసైడ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద మిడిల్ ఏజ్ టు ద యంగర్ ఏజ్ నవ్ డేస్. వై? బికాస్ దట్ మెయిన్లీ 3 reasons. వన్ ఈజ్ లాట్ ఆఫ్ అకాడమిక్ ప్రెజర్ విచ్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. ఒకప్పుడు అంటే సాదాసీదాగా మేమంతా స్కూల్ ఉన్నప్పుడు అంత పెద్ద ప్రెజర్ ఉండేది కాదు. ఏదో మామూలుగా చదువుకునే వాళ్ళు ర్యాంక్ వచ్చేది, లేదా సీట్ వచ్చేది, లేకపోతే లేదు. ఇప్పుడు అకాడమిక్ ప్రెజర్ బాగా ఎక్కువైంది. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పేరెంట్స్ హావ్ బికమ్ టూ మచ్ ఆన్ ద కిడ్స్. కాబట్టి నీకు రావాలి, మెడిసిన్ సీట్ రావాలి, మేము ఇంత డబ్బులు కట్టి ఖర్చు పెట్టి చదివిస్తున్నాము, లేదా నీకు ఇంజనీరింగ్ సీట్ రావాలి, నువ్వు అమెరికా వెళ్ళాలి. కాబట్టి ఈ అకాడమిక్ ప్రెజరు, పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. అందులో ఇంకోటి అంటే, ఇంతకుముందు 5-6 మంది పిల్లలు ఉండేవారు, ఒకటి కాదు ఒకటి సీట్ వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, సింగిల్ చైల్డ్ ఆర్ 2 children. కాబట్టి ఆ ఒక్కడికే రావాలి, వాళ్ళ మొత్తం ఎనర్జీస్, మా ఇన్వెస్ట్మెంట్ అంతా నువ్వే, మా ఆశ, భవిష్యత్ ఆశ నువ్వే, కాబట్టి ఎటు తిరిగి నువ్వు సీట్ తెచ్చుకోవాల్సిందే. సో ఈ ఎక్స్పెక్టేషన్, ఈ ప్రెజర్ ఎక్కువైంది. దట్ ఈస్ అకాడమిక్ ప్రెజర్. దీనివల్ల పాపం వాళ్ళు సరిగా చేయలేకపోతే, ఇప్పుడు 50 మార్కులు వచ్చేవాడిని కష్టపడితే మా 60 తెప్పించవచ్చు. అంతేగాని 50 మార్కులు వచ్చేవాడిని 95 తెప్పించాలంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇట్స్ బట్ హార్డ్ వర్క్. ద సెకండ్ రీజన్ ఫర్ దిస్ ఈజ్ లవ్ ఫెయిల్యూర్స్, బ్రేకప్స్. అంటే ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలు ఉండేవి, కానీ ఇటీవల మనం ఎక్కువగా చూస్తున్నాం. కారణాలు ఏమైనా కానీ, సోషల్ చేంజ్ కానీ, లేదా సోషల్ మీడియా ఇంపాక్ట్ కానీ, సినిమాల ప్రభావం కానీ, లేదా సమాజంలో వస్తున్న ర్యాపిడ్ చేంజ్ వల్ల కానీ ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా అయ్యాయి. అంటే తెలియని వయసులో ప్రేమలో దిగడము, ఇంటర్మీడియట్లోనే 10th ప్రేమ వ్యవహారాలు స్టార్ట్ కావడము, ఏదో స్టేజ్లో ఇమ్మెచ్యూర్ లవ్ అఫేర్స్ ఉండడం, దానివల్ల ఏంటంటే బ్రేకప్స్ కావడము, ఆ బ్రేకప్ అయినప్పుడు తట్టుకోలేక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆత్మహత్య చేసుకోవడం, లేదా ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవడము, లేదా నా లవ్ రిజెక్షన్. ఆ లవ్ రిజెక్షన్, అమ్మాయి తనతో మాట్లాడేది మానేసి ఇంకొక అబ్బాయితో మాట్లాడి చెప్పేసి ఆ అమ్మాయి గొంతు కోయడము, లేదా యాసిడ్ చల్లడము, సంథింగ్ లైక్ దట్. సో ఇది ఇంకొక కారణం. అంటే ఒకటేమో అకాడమిక్ ప్రెజరు, రెండవదేమో ఈ లవ్ ఫెయిల్యూర్స్, మూడోది ఏంటంటే ఫైనాన్షియల్ అండ్ డొమెస్టిక్ ఇష్యూస్. అంటే వీడు బాగానే చదువుకుంటుంటాడు, కానీ ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడుతుంటారు. అంటే నాన్న తాగుపోతాయి, ఇంట్లో గొడవ పడ్డము, మమ్మీ ఏడ్చి ఫోన్ చేయడము, మీ నాన్న నన్ను సతాయిస్తున్నాడు, కొడుతున్నాడు. కాబట్టి డొమెస్టిక్ రీజన్స్, ఫైనాన్షియల్ రీజన్స్, సమయానికి మేము డబ్బులు పంపలేకపోతున్నాం, నీకు మెయింటెనెన్స్ కనుక. సో దీస్ ఆర్ ద 3 main reasons why nowadays we see more suicides in the youth, especially students also. కాబట్టి ఇవన్నీ మనం ప్రస్తుతం సమాజంలో వచ్చే మార్పులతో పాటు ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి, ముఖ్యంగా యూత్లో పెరుగుతున్నాయి. అంటే పెద్దవాళ్ళు చేసుకునే ఆత్మహత్యలు చిన్నపిల్లలకు, యూత్ కూడా ఎక్కువయ్యేదానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. ఇప్పుడు యువత చిన్న చిన్న వాటికి కూడా అప్సెట్ అవుతుంది. అసలు దేన్ని ప్రతిదాన్ని మనసుకు తీసేసుకుంటుంది, ఎందుకంటారు అసలు? అదే బ్రాటప్ మెయిన్లీ. ఒకటేంటంటే నేచర్ అండ్ నర్చర్ అంటారు దేనికైనా. నేచర్ మీన్స్ బై యువర్ హెరిడిటీ. ఇప్పుడు షుగర్ కంప్లైంట్ ఉంది, వారసత్వంగా వస్తుంది. మన ఫాదర్కో, గ్రాండ్ ఫాదర్కో, మేనమామకో ఎవరికో షుగర్ ఉంటే మనకు రావచ్చు. వారసత్వంగా వచ్చేటి కొన్ని లక్షణాలు ఉంటాయి, జబ్బులు కానీ, వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా. అలాగే సెన్సిటివ్నెస్, అంటే కొంతమంది రఫ్ అండ్ టఫ్గా ఉంటారు, కొంతమంది చాలా చిన్నదానికి డెలికేట్ మనస్తత్వం, చిన్నది వచ్చినా వెంటనే బాధపడతారు. మమ్మీ ఏదైనా ఒక మాట ఎందుకోండి, ఏమ్మా ఇవాళ కాలేజ్ నుంచి లేట్గా వచ్చావు అంటే, నన్ను అనుమానిస్తున్నావు మమ్మీ అని చెప్పేసి వెంటనే చున్ని బిగించుకోవడం, ఇలా అంటే ఈ సెన్సిటివ్ మెంటాలిటీ చాలా ఎక్కువైపోయింది ప్రజెంట్ యూత్లో. దీనికి కారణాలు నేను చెప్పినట్టుగా, ఒకటంటే వారసత్వంగా సెన్సిటివ్నెస్ ఉండొచ్చు వాళ్ళ జీన్స్ని బట్టి, లేదా రెండోదంటే నర్చర్ మీన్స్ బ్రాటప్. అంటే చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే పద్ధతి ఎలా ఉండాలంటే, కొంచెం రఫ్ అండ్ టఫ్గా, కొంచెం వాళ్ళు ఏదైనా చిన్న దెబ్బలు తగిలినా ఓర్చుకునేటట్టు, చిన్న అప్సెట్స్ వచ్చిన, అంటే మామూలుగా పేరెంట్స్ ఏమనుకుంటారు, మా పిల్లవాడికి అమ్మాయికి ఎలాంటి కష్టం కలగకూడదు, చిన్న దెబ్బ కూడా తగలకూడదు, ఓవర్ ప్రొటెక్షన్, ప్యాంపరింగ్. వాళ్ళు మా బాబు ఏడిస్తే మేము చూడలేము అని అతి గారాభంగా ఎప్పుడు వానికి 24 గంటలు ఒక గొడుగులాగా నీడలాగా వాడిని కాపాడుతూ ఉంటారు. అది మంచిదే కొంతవరకు. కానీ ఏమవుతుంది, పెద్ద అయిన తర్వాత ఇదే పిల్లవాడికి అమ్మాయికి చిన్న సమస్య వచ్చింది అనుకోండి, కాలేజీలోనో లైఫ్లోనో,
వాళ్ళు ఇన్నాళ్ళు ఉన్న తల్లిదండ్రులు వెనకాల సపోర్ట్ ఉండదు కదా. సడన్గా అనేటప్పటికీ అప్పుడు వెంటనే ఆత్మహత్య అనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు గమనించాల్సి అంటే అంత టూ మచ్ ఆఫ్ ఓవర్ ప్రొటెక్షన్ అవసరం లేదు. కింద పడి దెబ్బ తగిలేదు, ఏడవనివ్వండి కొంచెంసేపు, లెట్ హిమ్ క్రై. వాట్ ఈస్ దర్, హీ విల్ లెర్న్. చిన్నది ఏదో జరిగింది, మేస్టర్ ఏదో తిట్టాడు, కొట్టాడు, పనిష్మెంట్ ఇచ్చాడు, ఓకే నాన్న అలా జరుగుతుంటే మేము కూడా అన్నీ చేసి వచ్చాం, మేము కూడా ఇవన్నీ అనుభవించాం కదా, సర్లే ఈసారి బాగా చేయి అంతే అంటే అలా చేయాలి తప్ప నోనో ఏంటి మీ మేస్టర్ అంటాడా తిడతాడా పదా మళ్ళీ స్కూల్కి వెళ్ళి అంటే ఆ టైప్ ఆఫ్ ప్యాంపరింగ్ ఓవర్ ప్రొటెక్షన్ కూడా మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఉన్నారు, భవిష్యత్తులో మీరు ఉంటారు కదా ఎప్పటికీ. కాబట్టి ఈ అంబ్రెల్లా ఉండదు, ఈ ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి ఈ ఓవర్ ప్రొటెక్షన్ మంచిది కాబట్టి నర్చర్ కూడా మనం ఏం చేయాలంటే, అందుకని మేము చెప్తూ ఉంటాం మరి అంటే జీవితంలో సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అది పిల్లలకు మనం బ్రాటప్లో తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్టిఫిషియల్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాడు ఓడిపోయేటట్టు చేసి వాడు దెబ్బతినేటట్టు చేసి వాడిని మళ్ళీ ధైర్యం చెప్పడం ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్, అంత ఈజీ కాదు. అందుకని మేము ఏం చెప్పేది అంటే ప్రాక్టికల్గా ఎంకరేజ్ యువర్ చైల్డ్ టు ప్లే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అవుట్డోర్ గేమ్స్. కబడ్డీ ఆడిపించండి, ఖోఖో ఆడిపించండి, ఫుట్బాల్ ఆడిపించండి, షటిల్ అప్పుడు ఏమవుతుంది, ఈరోజు ఓడిపోతాడు, ఓకే టేక్ ఇట్ ఈజీ, రేపు గెలుస్తాడు, బీ హ్యాపీ. సో ఈ గెలుపు ఓటములు అనేది గేమ్స్లో ఎలా వస్తాయో అది వాడు ట్రైన్ అవుతాడు. మొన్న అంటే గేమ్లో ఓడిపోయింది మాత్రం ఎవరు ఆత్మహత్య చేసుకోరు అంత ఈజీగా కదా. ఇట్ ఈస్ నాట్ దిస్ థింగ్ బికాజ్ దే టేక్ ఇట్ ఈజీ, గేమే కదా అని ఫ్రెండ్స్. సో దిస్ టైప్ ఆఫ్ సక్సెస్ అండ్ డిఫీట్, విక్టరీ అండ్ డిఫీట్ ఇన్ ద గేమ్స్ విల్ స్లోలీ మేక్ దెమ్ ఓహో అట్లనా, కాబట్టి లైఫ్లో కూడా నేను ఓడిపోయినంత మాత్రం అంతే కదా, కొంచెంసేపు బాధపడితేనే అయిపోయింది, మళ్ళీ రేపు గెలుస్తానేమో అని ఒక ఆప్టిమిస్టిక్గా, ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం అనేది పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలను ఆటలు ఎంకరేజ్, మనం అనుకుంటుంటాం ఆటలు ఎందుకు అబ్బా మా వాడికి చదివే కదా, ఆటల వల్ల మనకేమో అన్నం పెడతాయా కూడు పెడతాయా అనుకుంటుంటారు. కానీ ఆటల వల్ల ఏంటంటే వాడి పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. వాడి జీవితంలో ఫెయిల్యూర్స్ను సక్సెస్ను సమానంగా తీసుకుండే ఒక రకమైన మెంటల్ ఈక్విలిబ్రియం, మెంటల్ స్టామినా వాళ్ళలో డెవలప్ అవుతుంది. కాబట్టి అలాంటిది మనం చేయాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం మంచి అలాంటి మోటివేషనల్ స్టోరీస్ కానీ, లేదా వాళ్ళకు కాలేజీలో స్కూల్స్లో మంచి ఇలాంటి మాలాంటి ఎక్స్పర్ట్స్తో అప్పుడప్పుడు క్లాసెస్ ఇప్పించడం కానీ, కౌన్సిలింగ్ క్లాసులు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే పిల్లలను మనము అంత సులభంగా ఈ విధంగా ఈ సూసైడ్స్ నుంచి, సెన్సిటివ్ మెంటాల్ నుంచి, చిన్నదానికి కూడా హర్ట్ కావడము, బాధపడము, ఏడవడము, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము ఇలాంటివి జరగకుండా చాలా వరకు మనము అంటే 100% సూసైడ్స్ని ఎవరు మనం కాపాడలేం కానీ బట్ అట్లీస్ట్ వీ కెన్ సేవ్ మెనీ చిల్డ్రన్ ఫ్రమ్ కమిటింగ్ ఆర్ అటెంప్టింగ్ సూసైడ్స్. మానసికంగా దృఢంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే అదే ఇంతకుముందు నేను చెప్పానే, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఒకటండి, జెనెటిక్గా వచ్చింది మనం ఏం చేయలేం. వాట్ మై ఫాదర్ అండ్ మదర్ హ్యావ్ ఇన్హెరిటెడ్ మీ త్రూ దేర్ జీన్స్, త్రూ దేర్ బ్లడ్, ఐ కాంట్ అవాయిడ్ దట్. వాట్ ఐఎమ్ బికాజ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మామ్. సో దట్ విల్ బి దేర్. కానీ ఇది ఎంతవరకు ఉంటుంది, ఒక 30% ఎంతో ఉంటుంది. ఎక్కువ పర్సెంటేజ్ మనం ఏమనుకుంటామంటే ఎందుకు అప్సెట్ అయ్యామంటే నాకేదో మా అమ్మాయి నేను ఇన్నాళ్ళు ఇష్టపడ్డాను, అమ్మాయి ఇవాళ నుంచి వేరే వాళ్ళతో వెళ్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది అని అంటాను. అంటే వీ అట్రిబ్యూట్ అవర్ స్ట్రెస్ టు ఎక్స్టర్నల్ రీజన్స్. కానీ అది కూడా కారణం కాదు. యువర్ మెంటల్ మేకప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మాట్లాడింది ఏమైంది, సరే నువ్వు ఇప్పుడు నిన్ను ఇష్టపడిన అమ్మాయితో నువ్వు ఉండాలి, కానీ వేరే వాడిని ఇష్టపడిన అమ్మాయితో నువ్వు వై యూ వాంట్ టు కంటిన్యూ ద రిలేషన్షిప్. అలాంటి అమ్మాయి రేపు నువ్వు పెళ్లి చేసుకున్నా వాట్ ఈస్ ద యూస్, టుమారో పెళ్ళి అయిన తర్వాత ఇంకొకరితో మాట్లాడుతుందేమో, వాట్ ఈస్ ద యూస్. కాబట్టి బెటర్ యూ లీవ్ దట్ గర్ల్. అంటే నేను ఏదేంటంటే హౌ యూ లుక్ అట్ దట్, యువర్ యాటిట్యూడ్. అంటే సిచ్యుయేషన్స్, ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. ఆల్ ఆఫ్ అస్ నోబడీ ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ స్ట్రెస్. ఆల్ ఆఫ్ అస్ డూ ఫేస్ అవర్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ డే. ఇవాళ ఒక ప్రాబ్లం అయితే రేపు ఇంకోటి వస్తుంది. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఆ స్ట్రెస్కి హౌ యూ రియాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రెస్ మే బి దేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, బట్ సమ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో రేపు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి, వెంటనే పేపర్లో ఒక 20-30 మంది స్టేట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు మనం పేపర్లో న్యూస్ రిపోర్ట్స్ వస్తాయి. కానీ 10th క్లాస్ రిజల్ట్స్ కొన్ని వేల మంది ఫెయిల్ అవుతారు, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కమిటింగ్ సూసైడ్. అవునా? ఒక 10,000 మంది ఫెయిల్ అయితే 1,00,000 మంది పరీక్ష రాస్తే ఒక 5,000 మంది 10,000 మంది ఫెయిల్ అవుతారు 10th క్లాస్లో. వీళ్ళల్లో 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు, మిగతా 5,000 మంది ఎందుకు చేసుకోండి, వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు కదా. దట్ మీన్స్ వాట్, వాడికి వీడికి ఫెయిల్యూరే, కానీ వాడు హౌ హీ ఈస్ టేకింగ్ దట్ ఫెయిల్యూర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ దిస్ ఫెలో ఈస్ టేకింగ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ జీన్స్, హెరిడిటీ, బికాస్ ఆఫ్ హిస్ బ్రాటప్, బికాస్ ఆఫ్ హౌ హీస్ సపోర్ట్ సిస్టమ్స్ ఆర్ దేర్. అంటే ఇంట్లో కూడా తల్లిని క్రిటికల్ జరిగాయి, నువ్వు వేస్ట్ రా, వెదవ క్యాండిడేట్, నువ్వు పనికిరావు, పక్కింటోడు పాస్ అయ్యాడు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అని, దిస్ టైప్ ఆఫ్ కంపారిజన్, క్రిటికల్ కామెంట్స్, ఆల్ దీస్ థింగ్స్ విల్ మేక్ హిమ్ బొంబార్డ్ హిస్ మైండ్ అండ్ హీ మే థింక్ ఆఫ్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్. మా అమ్మా నాన్న నన్ను తిడుతున్నారు, వాళ్ళే నన్ను ఇలా చేస్తే ఇంకా నేను ఎందుకు బతకాలి అని హీ మే గో టు ద ఎక్స్ట్రీమ్స్. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడి చిన్నప్పటి నుంచే పిల్లల్ని పెంచేటప్పుడు కొన్ని హెరిడిటీగా వచ్చేది మన చేతిలో లేదు, అవుట్ సైడ్
స్ట్రెస్ అనేది మన చేతిలో లేదు. వ్యాపారంలో నష్టం రావచ్చు, దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్. రేపు ఎగ్జామ్లో ఫెయిల్ కావడం అది పూర్తిగా నా చేతిలో లేదు. నా చేతిలో ఉన్నది ఏంటంటే హౌ ఐ ఫేస్ ఇట్, ద స్ట్రెస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ హౌ ఐ ఫేస్ ఇట్ అనే దానికి ఏం చేయాలి? తల్లిదండ్రుల బ్రాటపు చిన్నప్పటి నుంచి ఉండాలి. స్కూల్లో కూడా కౌన్సిలర్స్ కానీ కాలేజెస్లో అలాంటి వాళ్ళు ఉండాలి. టీచర్స్ కూడా వాళ్ళని కొంచెం పాజిటివ్గా మోటివేట్ చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ చేయగలిగితే మనం చాలా వరకు ఇలాంటి వాటిని మినిమైజ్ చేసేదానికి అవకాశం. ప్రాంతాల్లో దయ్యం పట్టింది, భూతం పట్టింది అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? యాజ్ ఎ సైకియాట్రిస్ట్ మీరు నమ్ముతారా? 100% నమ్మనండి. అసలు దయ్యాలు భూతాలు అనేది లేవు, అవి మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే ఈ దయ్యాలు భూతాలు ఎక్కడ చూస్తుంటాము? మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తాం. ఇప్పుడు మీరు విజయవాడ సిటీలో చూపించండి, హైదరాబాద్ సిటీలో, సెంటర్ ఆఫ్ సిటీలో చూపించండి, ఎక్కడ ఉంటాయి? మారుమూల విలేజెస్లో ఉంటాయి. సో రూరల్ ఏరియాస్లో ఉంటాయి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటాయి, లో లిటరసీ. మోస్ట్ బ్యాక్వర్డ్ పీపుల్లో ఉంటాయి, పావర్టీ. దీస్ 3 ఆర్ ద మెయిన్ రీజన్స్: రూరల్, పావర్టీ అండ్ ఇల్లిటరసీ. ఈ 3 ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళే దయ్యాలు పోతాడు. తర్వాత కల్చరల్ బిలీఫ్స్ అంటారు. కల్చరల్ బిలీఫ్స్ అంటే మన సంస్కృతి నమ్మకాలు. అంటే ఏంటి? దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, చేతబడి ఉంది, బాణామతి ఉంది. చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్, సోర్సరీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పటి నుంచో మనం నమ్మకాలు, మన నమ్మకాలు, కల్చర్ బిలీఫ్. అంటే నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నమ్మకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ ఏ పాజిటివ్ బిలీఫ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ ఫెయిత్ ఇన్ డెవిల్ ఆర్ స్పిరిట్, లేదా నాదే గొప్ప, నా దేవుడే గొప్పడు, అవతలమోడు వేస్ట్ అనేది దట్ ఈస్ మూఢనమ్మకం. దానివల్ల ఏంటంటే దట్ మీన్స్ మూఢనమ్మకం అంటే ఎప్పుడంటే ఆ నమ్మకం వల్ల నీకు కానీ ఇతరులకు కానీ సమాజానికి కానీ హాని జరుగుతుందంటే అది మూఢనమ్మకం. యూ షుడ్ నాట్ ఎంకరేజ్ దట్. బట్ నమ్మకం మీన్స్ అరే నేను తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి వెళ్తే నాకు బాగా చదువుకుంటా, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తాను అనుకుంటే ఓకే, గో. వాట్ ఈస్ దేర్? దట్ మీన్స్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ పాజిటివ్ ఎనర్జీ టు యూ గో ఆన్ దట్. గుండు కొట్టించుకుంటే నాకు మార్కులు వస్తాయి అనుకుంటే రాని, గుండే కదా వచ్చేది, అంతే కదా, ఏముండదు కదా. కానీ అలా కాకుండా లేదు మావాడే గొప్ప, మా దేవుడే గొప్ప, అవతలంతా వేస్ట్ క్యాండిడేట్ అనేది దట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్. నేను ఏంటంటే కాబట్టి ఈ విధంగా ఈ దయ్యాలు పూతలు అంటే మీరు అడిగినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. నిజంగా మా హాస్పిటల్లో మేము రోజుకు ఒక 2-3 దయ్యాల కేసులు మా దగ్గరికి వస్తూ ఉంటాయి. మామూలుగా దయ్యాలు భూతాలు పడిన వాళ్ళు మా దగ్గర తీసుకురారు. యాక్చువల్లీ వీఆర్ ది డాక్టర్స్ ఫర్ దట్. డాక్టర్స్ అన్ని రకాల, ముక్కు డాక్టర్, కంటి డాక్టర్, ఎముకల డాక్టర్లలో ఏ డాక్టర్ దయ్యాలను ట్రీట్ చేస్తారంటే మేమే. దట్ రిలేటెడ్ టు సైకాలజీ డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. మా దగ్గరికి రారు వాళ్ళు. మామూలుగా భూత వైద్యం దగ్గరికి వెళ్తారు, మంత్ర వైద్యుడి దగ్గరికి వెళ్తారు, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. తర్వాత వాళ్ళకి పసర్లు పోయిస్తారు, వాతలు పెడతారు, కషాయం దాపిస్తారు, తర్వాత పస్తులు పెట్టిస్తారు, ఇవన్నీ చేస్తారు. ఆఖరికి నిమ్మకాయలు, ఒక 100 నిమ్మకాయలు, 100 కొబ్బరికాయలు కొట్టాలంటారు. తర్వాత మేకపిల్లని బలి ఇవ్వాలంటారు, కోడిని బలి ఇవ్వాలంటారు. పొద్దున్న లేస్తున్న ఎక్కడో చోట రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం, ముగ్గులు పెట్టి దాంట్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి చూస్తుంటాం. అమ్మ దాడితే మళ్ళీ ఏదో ఇంకొకటి భయపడుతూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ఈ విధంగా అంటే అవన్నీ మన కల్చరల్ బిలీఫ్స్ అన్నీ. చాలామంది ఏం చేస్తారు పాపం పల్లెటూరు వాళ్ళు, దీన్ని కూడా మేము డాక్టర్లు మేమే, కానీ దీనికి కూడా ఒక డాక్టర్లు ఉన్నారు, దీనికి కూడా ఒక సైకియాట్రీ అనే దాని కింద వస్తుంది, దీనికి కూడా వైద్యం ఉంది, దీన్ని కూడా తగ్గించవచ్చు అనేది వాళ్ళకి తెలియదు. అందుకని ఏం చేస్తారు, దగ్గరలో భూత వైద్యుడు ఉంటాడు, వాడికి 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే మంత్రం వేస్తాడు, హోమ్ చూమ్ అంటాడు, అయిపోతుంది. కానీ కొన్ని దయ్యాలు అక్కడ వెళ్ళిపోతాయి, మొండి దయ్యాలు మా దగ్గరికి వస్తాయి. అంటే అన్నీ తిరిగి గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ వాతలు వేయించి భూత అంతా అయిపోయినాక ఫైనల్గా మా దగ్గర అప్పుడు అలాంటి మొండి దయ్యాలను మేము చేస్తామన్నమాట. అంటే దీని గురించి మీకు చెప్పాలి, చిన్న కేసు ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే లేకపోతే అదర్వైజ్ పీపుల్ మే నాట్ అండర్స్టాండ్. ఆ మధ్య ఆమెను తీసుకొచ్చారు. ఆమెకి ఏంటంటే సడన్గా ఉన్నట్టుండి పక్కింటి ఆయన నైబర్ వాళ్ళ భార్య చనిపోయింది, సూసైడ్ చేసుకొని చనిపోయింది ఒక 1 year బ్యాక్. నైబర్స్ వైఫ్ చనిపోయిన తర్వాత బాగానే ఉంది. ఉన్నట్టుండి సడన్గా ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి ఆమెకు ఒంట్లోకి ఆ చనిపోయిన ఆమె ఈమెకు ఆవహిస్తూ ఉంది దయ్యంలాగా. ఆమె వచ్చిన అరగంట సేపు ఆమెలాగా మాట్లాడుతుంది. ఆమెలాగా మాట్లాడమే కాదు, పరిగెత్తుకుంటే వాళ్ళ ఇంటికి పోతుంది, నువ్వే నా మొగుడని. అంతే కదా, ఈజ్ ద హస్బెండ్ లాగా పోతుంది. ఈ హస్బెండ్ ఇదేందిరా బాబు, నేను ఇక్కడ ఉంటే మా భర్తను పెట్టుకుని ఆయన దగ్గర పోయి ఉంటే అంత ఇన్సల్టింగ్ కదా. విలేజెస్లో పక్కింటి ఆయన పోయి నా భర్త అని చెప్తే అరగంట సేపు మళ్ళీ అయినాక వచ్చేసి నేను ఎప్పుడన్నా నాకేం తెలుసు అంటుంది. అంటే బికాజ్ దే టోటలీ ఫర్గెట్, దట్ ఈస్ ట్రూ ఆల్సో, యామ్నీషియా అంటారు. ఆ అరగంటలో ఆమె దయ్యంగా ఎలా ప్రవర్తించిందో ఆమె కూడా గుర్తుండదు. సరే, ఇలా జరుగుతూ ఉంది. వాళ్ళు మామూలుగా పాపం ఇంట్లో ఊర్లో అందరూ పూజలు చేశారు, పునస్కారాలు చేశారు, భూతం అన్నీ చేశారు. ఆఖరికి ఎక్కడ తగ్గపోతే ఫైనల్గా ఎవరు చెప్పారు, అయ్యా ఇది కొంచెం ఏదో మెంటల్ కేసు తీసుకెళ్ళనే పలానా డాక్టర్ గారు విజయాన్ని మా దగ్గర తీసుకొచ్చారు. మాకు తెలుసు దయ్యాలు భూతాలని. మేము ఎంబీబీఎస్ తర్వాత 3 సంవత్సరాలు ఎండీ కోర్స్ చదివింది దాని గురించే, ఈ రకరకాల మానసిక వైపరీత్యాల గురించి మేము చదువుకున్నాం. సరే, మాకు తెలుసు కాబట్టి అయితే డైరెక్ట్గా వచ్చినట్టు దయ్యం కాదు భూతం కాదని మేము క్రిటిసైజ్ చేసామనుకోండి, వాళ్ళ బిలీఫ్, అది బిలీఫ్ను మేము క్రిటిసైజ్ చేయకూడదు. ఓకేనయ్యా నీకెందుకు, నీకు కావాల్సినది నేను తగ్గిస్తాను కదా, 10 రోజులు మా దగ్గర ఉండండి అని చెప్పేసి
అడ్మిట్ చేసాం. గ్యారెంటీగా తగ్గుతుంటే అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన తర్వాత వీ నో హౌ టు గో అబౌట్ ఇట్. సో ఆ కేసు డీటెయిల్స్లోకి వర్కప్ చేస్తే అంటే ముందు ఇవన్నీ ఎవరు చెప్పారు, ఏమైనా మీకు ఏమైనా మామూలుగా ఏంటంటే ఈ దయ్యాలు భూతాల వల్ల ప్రతి చోట ఏదో ఒక సమస్య ఉంటుంది, ఒక స్ట్రెస్, ఒక మానసిక సంఘర్షణ ఉంటుంది ఆ వ్యక్తిలో. ఆ దయ్యం వచ్చిన ఆ వ్యక్తికి, ఆ లేడీకి ఎవరికైతే దయ్యం పడుతుందో ఆమెకి ఇంటర్నల్గా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఆమె కూడా తెలియకపోవచ్చు ఒక్కోసారి. సబ్కాన్షియస్గా ఫ్రాయిడ్ ప్రకారం మన మనసులో 3 ఉంటాయి: కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్, అన్కాన్షియస్లో ఇలాంటి కొన్ని సమస్యలు అలా సమాధి అయిపోయి ఉంటాయి. అది మాకు తెలుసు కాబట్టి మేము అడ్మిట్ చేసి స్లోగా ఆమెను ఏంటి అనేది వర్కప్ చేసి వెళ్ళిన తర్వాత ఆమె మైండ్ని అనాలిసిస్ చేసి మాకు తెలిసింది ఏంటంటే అసలు విషయం అనమాట, సీక్రెట్. ఆమెకు చాలా చిన్న వయసులో 15-16 ఏళ్ళకే పెళ్ళయింది. పెళ్ళైన వితిన్ 1 or 2 yearsలో ఇంకొక అమ్మాయి పుట్టింది. ఈమె కూతురు పుట్టింది. కూతురుకు మళ్ళీ గ్రాండ్ చైల్డ్ వచ్చింది. సో నౌ షీ జస్ట్ హార్డ్లీ 40 years అండ్ షీ హాజ్ గాట్ గ్రాండ్ డాటర్ ఆల్సో. ఈ గ్రాండ్ డాటర్ని ఏం చేశారంటే వాళ్ళ కూతురు వాళ్ళు చిన్నపిల్ల కదా, అమ్మ మేము చూసుకోలేకపోతున్నాం అని చెప్పేసి కొన్నాళ్ళు మీ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చి వదిలేశారు. వాళ్ళ అమ్మ దగ్గర, అంటే గ్రాండ్ మదర్ దగ్గర వదిలేశారు. ఆ చిన్న ఇండ్లు పల్లెటూరులో, ఇంకా వాళ్ళ బెడ్రూమ్ అనుకోండి, డ్రాయింగ్ అంటే ఒకటే రూమ్. కాబట్టి ఇంతవరకు హస్బెండ్ వైఫ్కి ఉన్న ప్రైవసీ పోయి, ఈ అమ్మాయి మధ్యలో చిన్న పాప 2-3 ఏళ్ల పాప మధ్యలో పడుకునేది. కాబట్టి ఇన్నాళ్ళు వాళ్ళకున్న ఇంటిమసీ, ప్రైవసీ పోయింది. దిస్ నెంబర్ 1. ఇంతకుముందులాగా భర్తతో కలిసి, ఎందుకంటే ఈ అమ్మాయి మధ్యలో పడుకొని అటు తిరిగి గొడవ చేస్తూ ఉంటుంది చిన్నపిల్ల. రెండోది ఏమిటంటే ఈమెకు ఒక్కతే కూతురు, కొడుకులు లేరు. ఈమెకు మనసులో స్ట్రాంగ్ ఏంటంటే కొడుకు పుట్టాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. కొడుకులు కలగల. ఆ ఉన్న కూతురు పెళ్లి చేశారు, ఆమెకు ఇంకో చైల్డ్ పుట్టింది, ఇప్పుడు తెచ్చుకున్నారు. కాబట్టి ఒకటేంటంటే ఇంటిమసీ తగ్గిపోయింది విత్ హస్బెండ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆమెకు మేల్ చైల్డ్ కలగాలనే కోరిక మనసులో ఎక్కడో ఉంది, అన్కాన్షియస్గా, అది ఒకటి ఉంది. మూడోది ఏంటంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ హస్బెండ్కు షుగర్ కంప్లైంట్ బాగా వచ్చేసి హీఈస్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఏ ఫ్యామిలీ లైఫ్ సాటిస్ఫాక్టరీ విత్ ద వైఫ్. చాలా అంటే దాదాపు 1 year 2 years నుంచి ఆయన దూరంగా ఉంటున్నాడు. అంటే వాట్ వి కాల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే అంగస్తంభన సరిగా లేకపోవడము. ఈమెకేమో మామూలు కోరికలు ఉన్నాయి, అతనికి ఉన్నా కానీ ఆమెతో సరిగా కలవలేకపోతున్నాడు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఎక్స్పెక్టింగ్ ఏ మేల్ చైల్డ్ విచ్ షీ డెంట్ హ్యావ్. దిస్ స్మాల్ కిడ్ హ్యాస్ కమ్. అట్లీస్ట్ వాళ్ళు సెక్స్ లేకపోయినా కనీసం ఇంటిమేట్గా కలిసి పడుకునేదని కూడా ఆపర్చునిటీ తగ్గిపోయింది, ప్రైవసీ తగ్గిపోయింది. మూడోది ఏంటంటే ద నైబర్ హెడ్ మేల్, ఎవరి భార్య అయితే చనిపోయిందో సూసైడ్ చేసుకొని, దట్ మ్యాన్ లుక్స్ ఫిజికల్లీ వెరీ ఫిట్ అండ్ లుక్స్ వెరీ హ్యాండ్సమ్ వెన్ కంపేర్డ్ టు ఇంప్రెసివ్ దాన్ దిస్ హస్బెండ్. ఆయనకు 2 మగపిల్లలు ఉన్నారు. సో ఇవన్నీ ఆమె మనసులో అలా, అంటే మనకు చూసానికి ఒక సినిమా స్టోరీ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మా దగ్గరికి వచ్చే రియల్ కేసులు సినిమాలలో కంటే కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. దిస్ వన్ ఎగ్జాంపుల్ లైక్ దట్స్ వై ఐఎమ్ షేరింగ్ విత్ యూ. కాబట్టి ఉన్నారు అంటే మీకు మనసులో ఎప్పుడు అలా అనిపించేది వాళ్ళని చూస్తే, అరే నాకు కూడా అలాంటి మగపిల్లోడు పుట్టింటే బాగుండు, ఆయన ఎంత బాగున్నాడు, ఫిజికల్గా పెట్టుకున్నాడు, మా ఆయన ఇంటి ఇలా ఉన్నాడు, ఒక పేషెంట్లా, ఇలాంటివన్నీ ఉండి అన్నీ అలా వర్కప్ అయ్యి ఒక మానసిక సంఘర్షణలాగా తయారై, అంటే సబ్కాన్షియస్గా మీకు ఉందంటే నేను ఆయన భార్య అంటే బాగుండేది కదా, నేను ఆయనతో ఉంటే బాగుండేది కదా అనేది ఒక సబ్కాన్షియస్గా మనసులో ఒక కోరిక ఏర్పడింది. ఎప్పుడైతే ఆమె చనిపోయిందో మరి మామూలుగా సొసైటీ ఒప్పుకోదు కదా, ఈమె మామూలుగా వెళ్ళి నేను నీ భార్యను నీతో కొంతసేపు గడపాలంటే హూ విల్ యాక్సెప్ట్. కానీ ఆయన చనిపోయిన ఆయన భార్యలాగా ఒంట్లోకి వచ్చిపోతే సొసైటీ విల్ యాక్సెప్ట్, కల్చర్ విల్ యాక్సెప్ట్. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఐ థింక్ నువ్వు అండర్స్టాండ్ ద కేస్. ఇప్పుడు ఆమెలాగా వచ్చిన గంట సేపు షీ విల్ గో టు దట్ హౌస్, షీ విల్ ఆస్ దట్ ఫెలో యు ఆర్ మై హస్బెండ్, ఐ వాంట్ టు బి విత్ యూ అని చెప్పేసి కొంతసేపు అడావిడి చేయడం ఇవన్నీ ఉంటుంది. ఆయన సర్ప్రైజు, వీళ్ళ హస్బెండ్ సర్ప్రైజు, ఇలా వచ్చేసారు, ఇలా వస్తున్నారన్నమాట. ఇది జరుగుతూ ఉంది. అంటే ఆమె మామూలుగా చేయలేని ఒక ఇష్యూను పరిష్కరించవలసిన దయ్యం రూపంలో వచ్చి ఆమె ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. అంటే ప్రతి దయ్యం వెనకాల ఇలాంటి స్టోరీ ఉంటుంది. ఇలాంటి మాకు రోజు మామూలే. ఈ కేసు ఎందుకంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది, ఇంట్రెస్టింగ్ కాబట్టి మీకు చెప్పాను. కాబట్టి మేము అడ్మిట్ చేసి డైరెక్ట్గా అడిగామనుకోండి హస్బెండ్ ఏమైనా ఈ మధ్య సరిగా ఉండడం అంటే నాకేమంటే నేను చాలా గొప్పగా ఉన్నాను అంటాడు. ఎవరు ఒప్పుకోరు ఇలాంటివి. రెండోది అంటే ఇవన్నీ బయటపడిన తర్వాత అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి ఆయన కూడా చెప్పి నాయన దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది, ఒకవేళ నీకు సరిగా లేకపోతే సెక్స్ డిజైర్ కానీ అంగస్తంభన కానీ సరిగా దానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి, నీకు షుగర్ కంట్రోల్ చేసి దాన్ని కూడా ఇస్తాను. ఆయన నచ్చ చెప్పడం ఒకటి మా పార్ట్ కౌన్సిలింగ్ చేసి, రెండవది ఈమె కూడా కూర్చోబెట్టి మా కౌన్సిలింగ్లో అంటే మెడిసిన్స్ పెద్దగా పనిచేయాలి, ఇలాంటి వాళ్ళు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి మెల్లగా 10 days 2 weeksలో ఆమె మా దగ్గర ఉన్నంతసేపు అలా చెప్పుకుంటూ పోతే స్లోలీ షీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్. అంటే ఆమె మనసులో అన్కాన్షియస్గా ఉన్న ఈ డిజైర్స్ను, ఈ సంఘర్షణను కాన్షియస్ లెవెల్కి తీసుకురాగాలి. ఆమె మనసులో ఎక్కడో ఉన్నాయి కానీ ఒప్పుకోదు. ఆ కాన్షియస్కి తీసుకురావడమే మా ట్రీట్మెంట్. అది తీసుకొచ్చి ఒక 2 weeks పీరియడ్లో చెప్పి అటు హస్బెండ్ను కొంచెం ట్రీట్ చేసి వాడు కొంచెం ఫిట్ అయ్యేటట్టు చేశాము. అలాగే ఈమె కూడా ఇంకా అమ్మ మీ పాపను మనవరాల్ని అక్కడికి పంపించేసేయండి చాలు, మీరు ముందు ఫస్ట్ మీరు బాగుండాలి కదా అని అది చేసి
ఈమె కూడా కొంచెం చెప్పామా ఇది మంచిది కాదు, ఎథికల్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, మోరల్ ఇట్ ఈస్ నాట్ గుడ్, గోయింగ్ టు దట్ హౌస్ అండ్ సే దట్ ఐఎమ్ యువర్ వైఫ్ అనడం, ఇవన్నీ ఆమెకు అదేంటండి అని అన్నీ చెప్పిన తర్వాత దెన్ దట్ ఈస్ ద ట్రీట్మెంట్. ఫైనల్గా ఇదే ట్రీట్మెంట్, దీనికి ఇంజక్షన్లో మందులో ఆపరేషన్లో ఏముండవు. ఈ విధమైన సైకలాజికల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంతా బాగుంది. ఆమె తర్వాత ఇంటికి వెళ్ళింది, నెలకోసారి ఫాలోఅప్కి వచ్చారు 1 year పాటు, పర్ఫెక్ట్లీ నో దయ్యం నో భూతం అయిపోయింది. సో ప్రతి దయ్యము భూతం వెనకాల ఇలాంటి స్టోరీ ఉంటుంది. అది ఏంటి అనేది కనుక్కోవడమే మా పని. దానికి ఈ విధంగా పరిష్కారం చేస్తే అన్ని పటాపంచలే ఎగిరిపోతాయి. మానసిక పరిస్థితికి వయసుకి సంబంధం ఉందంటారు. ఎందుకున్నది అంటే మీరు అది ప్రాబ్లీ ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే డిఫరెంట్ ఏజెస్లో ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయని అనుకొని ఐ థింక్ వీ కెన్ మేక్ ద క్వశ్చన్ లైక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో కొన్ని రకాల మానసిక సమస్యలు వస్తాయి, యుక్త వయసులో అంటే యూత్లో కొన్ని రకాల సమస్యలు మానసిక ఉంటాయి, మిడిల్ ఏజ్లో కొన్ని ఉంటాయి, ఓల్డ్ ఏజ్లో కొన్ని ఉంటాయి. ప్రాబ్లీ దట్ మే బీ క్లియర్ యువర్ క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు అనుకోండి, ఒకప్పుడు మేము అందుకని ఇది గుర్తించే ఇప్పుడు మేము చైల్డ్ గైడెన్స్ క్లినిక్స్ అని పెట్టాం. ఇప్పుడు మొదటి నుంచి నేను పెట్టిన హాస్పిటల్ ఇది విజయవాడలో, 42 years నుంచి ఉన్నాను, అన్ని రకాలుగా చూస్తున్నాము. ఇప్పుడు మేము ఇండియాలో 5 చోట్ల ఎక్స్క్లూజివ్గా చైల్డ్ సైకాలజీ క్లినిక్స్ పెట్టాం. బాంబేలో 2 ఉన్నాయి, హైదరాబాద్లో ఒకటి ఉంది, విశాఖపట్నంలో ఒకటి ఉంది, విజయవాడలో ఉంటుంది. ఎక్స్క్లూజివ్ చిల్డ్రన్ అండ్ అడల్సెంట్స్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 18-20. చాలామంది అనేవాళ్ళు అదేంటండి పెద్దోళ్ళ కంటే మానసిక సమస్యలు ఉంటాయి, పిల్లలకు పాపం 4 ఏళ్ల పిల్లోడికి ఏంటండి వానికి ఏం సమస్యలు ఉంటాయి, వాడికి ఏం ఆలోచన ఉంటుంది అంటే పీపుల్ థింక్ దట్ ఓన్లీ ఆలోచనలు ఉన్న సమస్యల వల్లకే మానసిక జబ్బులు వస్తాయని అనుకునేవాళ్ళు. దట్ ఈస్ రాంగ్. మానసిక జబ్బుల సమస్యలు ఎందుకు బ్రెయిన్ డిస్ఫంక్షన్. ఒకప్పుడు మనసు అనేది గుండెలో ఉంది అనుకునేవాళ్ళు రచయితలు, కవులు. లవర్స్ నా హృదయం ఇప్పి చూడడం ఒక యారో వేసి ఇలా చేసేవాళ్ళు, హార్ట్ బొమ్మ వేసి. నిజంగా మనసు అనేది గుండెలో లేదండి, బ్రెయిన్లోనే ఉంది, మెదడులో ఉంది. మెదడు అనేది హార్డ్వేర్ అయితే మనసు అనేది సాఫ్ట్వేర్. హార్డ్వేర్ మనం చూస్తాం, మెదడు మనం తలబోలు కొడితే మెదడు కనపడుతుంది, కానీ మనసు ఎక్కడా కనపడదు. మా సబ్జెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే MBBS 6 ఏళ్ల తర్వాత కంటికి కనబడిన ఏదైనా ఒకే ఒక ఆర్గాన్ మన శరీరం ఉందంటే దట్ ఈజ్ మనసు. మనసు మన కిడ్నీస్ కనపడతాయి, లివర్ కనపడుతుంది, బ్రెయిన్ కనపడుతుంది, అన్నీ కనపడతాయి మన బాడీలో డిసెక్ట్ చేస్తే, కోస్తే. కానీ మనసు అనేది ఎక్కడా కనపడదు. కనపడకుండా దాని గురించి 3 సంవత్సరాలు స్పెషలైజ్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడమే మా స్పెషాలిటీ యొక్క వెరైటీ. కాబట్టి అది ఎక్కడుంది అంటే ఆఖరకు బ్రెయిన్ అనేది హార్డ్వేర్, మెదడు, దాని యొక్క సాఫ్ట్వేరే మనసు. దాంట్లో ఒక అంతర్భాగం అంటే మెదడు యొక్క డిఫరెంట్ ఫంక్షన్స్ పార్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆలోచన ఒక చోట ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఒక చోట ఉంటుంది, మెమరీ ఒక చోట ఉంటుంది, ఎమోషన్స్ ఒక చోట ఉంటాయి, బయటికి కనపడవు అవి. దాని యొక్క కెమికల్ రియాక్షన్స్ కానీ దాని యొక్క లోపల ఉండే న్యూరాన్స్ యొక్క ట్రాన్స్మిషన్ బట్టి కానీ మనిషి బిహేవియరు, ఆలోచనలు, దుఃఖము, బాధలు, కోపాలు, ఆ జడ్జ్మెంటు, మెమరీ, జ్ఞాపశక్తి ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనసు అనేది అక్కడ దానికి సంబంధించింది ఉంటుంది. కాబట్టి ఈ వయసును బట్టి కూడా మానసిక సమస్యలు మారుతూ ఉంటాయి. మీరు అంటే అగైన్ విల్ కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువ ఏంటంటే కొన్ని ADHD అనే ఒకటి ఉంది. ADHD అంటే హైపర్ యాక్టివిటీ. ఒక చిన్నపిల్లలు చూడండి, మీరు 2-3 ఏళ్ళ పిల్లలు ఒక చోట జంప్ చేస్తుంటాడు. బంధువుల ఇంటికి తీసుకెళ్తే గెస్ట్ల ఇంటికి వీళ్ళందరూ మాట్లాడుతుంటే పేరెంట్స్ వాడు అక్కడి నుంచి దూకడము, అది తీసేయడం, ఇది పగల కొట్టడము, ఆ రిమోట్ కంట్రోల్ పడి చేయడము, సెల్ ఫోన్ తీసుకెళ్ళి పడేయడం, ఒక్క సెకండ్ ఖాళీగా ఉండడు. కాలుగాలిన పిల్లలు తిరుగుతారు, అలా ఉంటారన్నమాట. పేరెంట్స్ మొదట్లో ఏమనుకుంటారు, అబ్బా మా వాడు చాలా ఓవర్ యాక్టివ్ అనేది సంబరపడిపోతుంటారు. సంబరపడేది కాదు, ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ డిసార్డర్. ఇట్ ఈస్ కాల్డ్ ADHD. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్, అంటే హైపర్ యాక్టివిటీ అంటారండి సింపుల్ వర్డ్స్లో. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, వాడు స్కూల్కి వెళ్తే స్కూల్లో మేస్టార్ పాఠం చెప్తుంటే వీడిని గిల్లుతాడు, వాని ఎరేజర్ తీసుకుంటాడు, అటు చూస్తూ ఉంటాడు తప్ప హీ విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద బోర్డ్ అండ్ ద స్టడీ టీచింగ్ లెసన్. దీనివల్ల వాడు చదువులు వెనకబడిపోతాడు. పెద్ద అయితే మరి అన్ని వాడు ఇంటెలిజెంటే, కానీ హీ కెనాట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. అటెన్షన్ ఎక్కువసేపు మెయింటైన్ చేయలేడు, ఇది ఒక ప్రాబ్లం. అలాగే ఆటిజం అనే ఒకటి ఉంది పిల్లల్లో, ఈ మధ్య మరీ ఎక్కువైందండి. ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ పీపుల్, ఎంప్లాయీస్, హస్బెండ్ వైఫ్ బోత్ ఎంప్లాయీస్, దే కాంట్ స్పేర్ దేర్ టైమ్, బోత్ ఆర్ బిజీ లివింగ్ ద చిల్డ్రన్ టు ద ఆయాస్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్. ఇలాంటి పిల్లలు మేము ఎక్కువగా ఈ మధ్య ఆటిజం అనేది ఎక్కువ. ఆటిజం అంటే ఏంటంటే పిల్లవాడికి సోషల్ స్మైల్ ఉండదు. మామూలుగా పిల్లవాడిని మనం ఒక 2 years 3 years వస్తే మనం నవ్వుతే వాడు నవ్వాలి కదా, ఆ సోషల్ రెసిప్రొకేషన్ ఉంటుంది. వీళ్ళు అలాగే ఉంటారు, నో ఎక్స్ప్రెషన్, నో స్మైల్. హ్యూమన్ ఎస్, దే విల్ ప్లే మోర్ విత్ టాయ్స్, మెకానికల్ థింగ్స్, అంటే ఆబ్జెక్ట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, బొమ్మలు అవి అంతే తప్ప మనుషులు వస్తే ఇలా ఉంటారు. అంటే గోడతో మాట్లాడతారు, మనుషులతో మాట్లాడరు. నాన్ హ్యూమన్, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్తోనే వాళ్ళు ఎక్కువ ప్లే చేస్తుంటారు. ఇది ఆటిజం చాలా సీరియస్ ప్రాబ్లం ఎక్కువైంది. దీనికి మందులు కూడా పెద్దగా ఉండవు, మెయిన్గా ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే ఇంకా కొంతమందిలో ఈ రాత్రిపూట బెడ్ వెయిటింగ్ పిల్లల్లో, మామూలుగా 2-3 ఏళ్ళ వరకు ఎవరైనా పిల్లలు పక్క తడుపుతూ ఉంటే అది మామూలే. కానీ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పక్క తడుపుతున్నట్టు ఏమని దట్ ఇస్ కాల్డ్ ఎన్యూరసీ. దిస్ ఇస్ ఆల్సో చాలా మందికి అరే బెడ్ వెయిటింగ్ హౌ కెన్ ఇట్ బి సైకలాజికల్ ప్రాబ్లమ్, పీపుల్ ఆస్క్ us. ఎస్, ఇట్ ఈస్ సైకలాజికల్ ప్రాబ్లమ్. అలాగే గోళ్ళు కొరుక్కోవడం, నత్తిగా మాట్లాడడం,
నిద్ర పట్టడం, నిద్రలో కలవరించడం, నిద్రలో మాట్లాడడం, నిద్రలో తెలియకుండా బయటికి వెళ్ళిపోవడం, చెప్పుకుంటూ పోతే ఇవన్నీ చిల్డ్రన్లో వచ్చే రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అలాగే మీరు అన్నట్టు అడల్సెన్స్లో వచ్చేవి కొన్ని ఉన్నాయి. అడల్సెన్స్లో ఎలాంటివి ఉంటాయి? ఇవన్నీ ఎక్కువగా ఏది డ్రగ్స్, గంజాయి, ఆల్కహాలు, లవ్ రిలేషన్స్, బ్రేకప్స్, రెబెలియస్నెస్, పెద్దవాళ్ళకు ఎదురు తిరిగేది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది, గొడవ చేసేది, యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటే అబద్ధాలు చెప్పడం, నోరు విప్పితే అబద్ధాలు, స్కూల్ అని చెప్పేసి మ్యాట్నీకి వెళ్తుంటాడు, ఎప్పుడు బ్యాడ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు, వాళ్ళ ఫాదర్ అక్కడ షర్టు తగిలించి దాంట్లో డబ్బులు దొంగిలిస్తూ ఉంటాడు, ఇంట్లోనే దొంగవీడు. దీస్ ఆర్ కాల్డ్ యాంటీ సోషల్, ఏఎస్పీడీ అంటారు. సైకోపాత్స్ ఆర్ యాంటీ, దీనిలో పిల్లలు పెద్ద బికమ్ క్రిమినల్స్. మనం ఈరోజు సమాజంలో చూసే రౌడీ గ్యాంగ్స్, ఇలాంటి మాఫియా వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇలా తయారవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంకోటి చేస్తుంటారు. ఇలా చిన్నప్పుడు వీళ్ళకు ఇలా తయారవుతారని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, వాడు 4-5 ఏళ్ళప్పుడే చిన్న చిన్న అనిమల్స్ని తీసుకొని పిన్ను తీసుకొని దాన్ని చంపేది, క్రూయల్టీ టు అనిమల్స్, కాక్రోచ్ని పెట్టుకుని దాని రెక్కలని తీసి పడేసేది. దే విల్ ఎంజాయ్, ఒక రకమైన శాడిజం లాగా మనం చూసిన కొంత పిల్లల్లో దే విల్ ఎంజాయ్ దట్. పక్షులను తీసుకొని దాన్ని హింసించేది, బాధ పెట్టేది. పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో లేదు చిన్నపిల్లలు ఆడుకోవడం కాదు, దట్ ఈస్ అ వెరీ సీరియస్ థింగ్, దే షుడ్ ట్రై టు ప్రివెంట్ ఇట్. ఇలాంటి పిల్లలు పెద్ద అయిన తర్వాత దే విల్ బికమ్ దిస్ సైకోపాత్స్, యాంటీ సోషల్ ఫెలోస్ అనమాట. అంటే వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే రూపాయి లాభం వస్తుంది తనకు అనుకుంటే అవతలోడికి 1000 రూపాయలు నష్టం వచ్చినా దే విల్ డూ దట్. వీడికి వచ్చేది రూపాయి లాభం, వీడి లాభం కోసం అవతలోడికి 10 డ్యామేజ్ చేస్తాడు. వీడికి ఏదో ₹1 కోసం పోయి కారు అద్దాలు బాగుకొట్టేస్తారు. కారు అద్దాలు పోవంటే 10,000 ఖర్చు అవుతుంది అనుకోండి, వాడు అది పట్టించుకోడు. అక్కడ ఏదో దొరికి ₹1 కోసం వాడు పోయి ఆడ ₹5 పర్స్ ఏదంటే ₹5 కోసం కారు అద్దాలు బాగుకొట్టి ₹5 తీసుకుంటాడు. ఈ డజంట్ కేర్ ఫర్ అదర్స్. ఎంపతి అనేది ఉండదు సార్. ఇది ఒక ప్రాబ్లం, అడల్సెన్స్లో వచ్చే ప్రాబ్లం. ఈ లవ్ అఫేర్స్ ఇవన్నీ మామూలే సార్. అది కాకుండా మిడిల్ ఏజ్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్. మిడిల్ ఏజ్లో ఎలాంటివి వస్తాయంటే డిప్రెషన్, అంటే 30 ఏళ్ళు పెళ్ళి అయిన తర్వాత 40 ఏళ్ళ ఏజ్లో డిప్రెషను, యాంగ్జైటీ, నిద్ర పట్టకపోవడము, భార్యాభర్తల గొడవలు, సమస్యలు, ఆల్కహాల్కి అలవాటు పడడము, సూయిసైడల్ టెండెన్సీసు, ఇలాంటివన్నీ మిడిల్ ఏజ్లో వస్తాయి. ఇంకా ఓల్డ్ ఏజ్లో ఇంకా కొన్ని అనుమానాలు, భార్యను భర్త అనుమానించడం, భార్యకి ఎవరితో అఫేర్ ఉందని చెప్పేసి. నిజంగా ఆమె చాలా మంచిది, ఆమెకి అలాంటిది ఏమి ఉండదు, కానీ వీడికి అనుమానం. అలాగే భార్య కూడా భర్తతో అనుమానం, వాడు చూసి ఎవరు నవ్వాడంటే చూసావా అమ్మాయిని నేను చూసి నవ్వుతా ఉంది నీకేదని. దిస్ ఆర్ కాల్డ్ డెల్యూజన్స్ ఇన్ అవర్ లాంగ్వేజ్. డెల్యూజనల్ డిసార్డర్, లేనిపోని అనుమానాలు ఊహించుకోవడం, ఎవరు చేతబడి చేశారని, మందు పెట్టారని, లేకపోతే భార్య ఎవరితోనో అఫేర్ పెట్టుకుందని, ఇలాంటివన్నీ కూడా మిడిల్ ఏజ్లో ఎక్కువ వస్తుంటాయి, 30-40 ఇయర్స్ ఏజ్లో. ఇంకా చివరిలో ఓల్డ్ ఏజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ అంటే 60-70 ఆ ఏజ్లో డిమెన్షియాస్ అని ఎక్కువ మనం వింటూ ఉంటాం. డిమెన్షియా అంటే మతిమరుపు, మర్చిపోతూ ఉంటారు. కాఫీ తాగి నేను కాఫీ తాగలేదు మళ్ళీ ఇవ్వమంటూ ఉంటాడు, భోజనది నేను భోజనం చేయలేదంటాడు, వస్తువు ఒక చోటు పెట్టి అక్కడే ఉంటుంది వెతుకుతూ ఉంటాడు, కళ్ళద్దాలు పెట్టుకుని వెతుకుతూ ఉంటాడు, పెన్ను పెట్టుకుని వెతుకుతూ ఉంటాడు. కాబట్టి ఈ మతిమరుపు రావడము, చాదస్తం అంటాం మనం. మామూలుగా చాదస్తం అంటే 70 ఏళ్ళప్పుడు కొంత మతిమరుపు రావడం సహజమే. మామూలు మతిమరుపు వేరు, డిమెన్షియా వేరు. డిమెన్షియాలో ఏంటంటే మామూలు మతిమరుపు ఎక్కడో స్పెక్ట్స్ పెట్టుకొని 5 నిమిషాల తర్వాత వాడు మళ్ళీ కనుక్కుంటాడు, అది ఓకే. కానీ డిమెన్షియాని ఎప్పుడంటామే ఇంకా వాడు పూర్తిగా లైఫ్ స్టైల్ దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది, వాడి పనులన్నీ ఆగిపోతాయి, టూ మచ్గా ఉంటుంది. మర్చిపోవడం కానీ, ఇంటికి బంధువులు ఎవరిని వచ్చినా వాళ్ళ పేర్లు నువ్వు ఎవరు ఎప్పుడో చూశాను అంటాడు తప్ప వాడు సొంత మేనమామ కొడుకు కూడా ఉంటాడు, కానీ వీళ్ళు ఫర్గెట్ హిమ్. మనుషులు గుర్తుపట్టలేకపోవడము, అయోమయంగా ఉండడము, నిద్ర పట్టకపోవడము, లేదా ఇంట్లో వస్తువులను ఎవరు తీసుకెళ్తారు అనుకోవడము, తర్వాత భార్యను అనుమానించడం, ఇట్లాంటివన్నీ కూడా ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా వస్తుంటాయి. అసలు మీ దగ్గర ఎలాంటి కేసెస్ ఎక్కువగా వస్తాయి? యూతా, కిడ్సా, వాట్ ఆర్ ద ఓల్డ్ ఏజా? నేను ఇంతకుముందు చెప్పాను కదండి, అంటే ఒకప్పుడు అన్ని మిడిల్ ఏజ్ వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ వచ్చేవాళ్ళు. కానీ తర్వాత ఏమైందంటే యూత్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి ఈ మధ్య. ఈ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్, యూత్ ప్రాబ్లమ్స్, ఆల్కహాల్, కెన్నాబిస్. ఈ మధ్య మన కృష్ణా గుంటూరు జిల్లాలో గంజాయి బాగా ఎక్కువైంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో చాలామంది ఈ గంజాయికి అలవాటు పడడం, వైటనర్స్, నెయిల్ పాలిష్ రిమూవర్స్, ఇలాంటి వాటికి అలవాటు పడడం, అలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు. కాబట్టి అవి ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత రిలేషన్షిప్ ఇష్యూస్, తర్వాత మెరైటల్ డిస్కార్డ్, అంటే పెళ్ళప్పుడు అంతా ఒక 5-6 ఏళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత 6 నెలలకే గొడవలు మొదలవుతాయి. నీది గొప్ప, నాది గొప్ప, ఐఎమ్ ఇండిపెండెంట్, ఐఎమ్ అర్నింగ్ అని చెప్పేసి ఇద్దరు ఒకరు పోటీ పడడం, ఈగో ప్రాబ్లమ్స్, లేదా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మధ్యలో కొంచెం ఎక్కువ చేయడం, ఇలాంటి. సో దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ మోర్. ఇంతకుముందు మేము కొత్తగా 40 ఏళ్ళ కింద ప్రాక్టీస్ పెట్టినప్పుడు సీరియస్ మెంటల్ డిసార్డర్ ఎక్కువ ఉండేది. అంటే మెంటల్ అంటే ఉన్మాదము, పిచ్చి అంటారే, ఒకరు కూర్చొని తనలో తానే మాట్లాడుకోవడము, నవ్వుకోవడము, గాల్లో చేతులు ఒప్పుకోవడం. మనం రోడ్ల మీద చూస్తుంటాం అప్పుడప్పుడు, అరే పిచ్చి పట్టింది, పిచ్చి అనే మాట ఇప్పుడు మేము వాడటం లేదు, కానీ కామన్ భాషలో అదే వాడతారు. వాడు ఏదో చేతులు గాల్లో మాట్లాడుకుంటూ ఉంటాడు, చేతులు తిప్పుకుంటూ ఉంటాడు, బట్టల నుంచి నీగిపోయి ఉంటాయి, గడ్డాలు పెంచుకొని ఉంటాడు, ఏది పట్టించుకోడు, ఎవరితో మాట్లాడు, వాడిని స్కిజోఫ్రెనియా అనేవాళ్ళు. అలాంటి మేము కొత్తగా పెట్టినప్పుడు. అలాగే సీరియస్ డిప్రెషన్, అంటే మనోవేదన, నిద్ర పట్టదు, దిగులు, హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, చచ్చిపోవాలనుకోవడం, దీని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, వీటిని డిప్రెషన్ అంటారు. అలాగే మేనియా అని ఉంటుంది. మేనియా అంటే టూ మచ్ హై అనమాట.
అంటే వాడికి ఏం లేకపోయినా గొప్పలు చెప్పుకుంటాడు, నాకు మినిస్టర్ తెలుసు, సీఎం తెలుసు, వాళ్ళు తెలుసు, నేను తలుచుకుంటే ఏమని చేస్తాను, నాకు బ్రహ్మాండంగా ఇంత ప్రాపర్టీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, నీకు ఏ పని కావాలో చేసి పని, డాబులు డంకాలు అంటారే, అలాంటిది రావడం. అంటే బాగున్న వ్యక్తి చిన్నప్పటి నుంచి అలాంటి కాదు, సడన్గా ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతూ ఉంటాడు, దీన్ని మేనియా అంటారు. ఇలాంటి జబ్బులు నేను కొత్తగా పెట్టినప్పుడు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చినవి ఇవన్నీ ఏవి, డ్రగ్స్, ఆల్కహాల్, సూయిసైడ్స్, చిన్నపిల్లల్లో ప్రాబ్లమ్స్ ఒకప్పుడు అంతగా లేవు. ఈ ఆటిజం, ADHD ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. దానికోసమని మేము ఇప్పుడు కొత్తగా ఇండియాలో నేను చెప్పినట్టుగా 5 చోట్ల ఈ చైల్డ్ సైకాలజీ క్లినిక్స్ పెట్టాం. ఎక్స్క్లూజివ్గా చైల్డ్, అంటే వీళ్ళకి మందుల కంటే పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వడము, పిల్లవానికి థెరపీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. తర్వాత గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్ అడిక్షను, తర్వాత ఇంటర్నెట్ అడిక్షను. సోషల్ మీడియా ద్వారా ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంట? చాలానండి. ఇటీవల మనం చూసే ఈ సోషల్ మీడియా వలన చాలా మారిపోయింది. చాలామంది సోషల్ మీడియా చూసి దే ఆర్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా కిడ్నాప్ ఎలా చేయాలని నేర్చుకుంటున్నారు, లేదా రేప్ ఎలా చేయాలని చేసుకున్నారు, లేదా సూసైడ్ ఎలా చేసుకోవాలని దానికి కూడా సపరేట్గా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సూసైడ్ ఎలా చేసుకోవాలి, చేసుకుంటే తొందరగా చచ్చిపోతారు అనే దానికి కూడా ఉన్నాయి. ఇలాంటి రకరకాలు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగర్ కల్పన గారు సూసైడ్ అటెంప్ట్ చేశారని చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఆవిడ ఇన్సోమానియా వల్ల ఎక్కువ టాబ్లెట్ తీసుకున్నా అంటున్నారు. ఈజ్ దే ఎనీ సెక్షన్ ఫర్ దాట్? ఎస్ వెరీ రైట్ క్వశ్చన్. ఒకప్పుడు ఏంటంటే ఇండియాలో సూసైడ్ చేసుకొని చనిపోతే ఓకే, వన్స్ ఫర్ ఆల్ ఈజ్ గాన్, ఇంకా మన కేసు ఏముంది, చనిపోయాడు ఆల్రెడీ. కానీ ఆత్మహత్య ప్రయత్నం చేసి బయటపడ్డాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కల్పన గారు లాగా ప్రయత్నం చేసి బయటపడితే దట్ ఈజ్ పనిషబుల్. మొన్నటి వరకు ఇండియాలో అంటే ఏంటి, సెక్షన్ 309 అని ఉండేది. అంటే దానివల్ల ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి బయటపడితే వెంటనే పోలీసులు వచ్చి FIR రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. దానికి ఏంటి 1 year ఇంప్రిజన్మెంట్ ఆర్ 1000 rupees ఫైన్ ఆర్ బోత్ అని సెక్షన్ అది ఉండేది. మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, నేను అప్పుడు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను ఒక 15 ఏళ్ల కింద. కాబట్టి ఇండియన్ సైకియాట్రిక్స్ అనేది ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ సైకియాట్రీ. ఇది కానీ ఇంకా కొంతమంది NGOs కానీ అందరూ పోరాడి సెంట్రల్ గవర్నమెంట్తో, సుప్రీంకోర్టుతో ఏమని, అరే ఆల్రెడీ వాడు మానసిక బాధతో చచ్చిపోవాలనుకున్నాడే, వాడిని మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిప్పితే వాడు ఇంకా మళ్ళీ రెండోసారి మళ్ళీ చేసుకుంటాడు, ఇది ఎక్స్ట్రా మనోవేదన అని. అంటే చివరకు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా చేసిన లా అమెండ్మెంట్స్లో ఏం చేసిందంటే ఈ సెక్షన్ 309 అనేదాన్ని కొంచెం మార్చారు. ఎలా మార్చారంటే ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొని అది మానసిక ఒత్తిడి వలన, మెంటల్ స్ట్రెస్ వలన లేదా డిప్రెషన్ వలన అతను ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ పనిషబుల్. అలా కాకుండా వేరే ఇతర కారణాలు, అంటే భార్యాభర్తలు ఉన్నారు, ఆ భర్త కట్నం కోసం హెరాస్ చేశాడు భార్యను, ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది, అప్పుడు వీడికి పనిష్మెంట్, దిస్ ఇస్ కాల్డ్ అబెట్మెంట్ 306 అంటారు. అంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఈజ్ మోర్ సీరియస్. అది 10 years ఇంప్రిజన్మెంట్ భర్తకు లేదా అత్తామామలకు ఎవరైతే చేస్తారో. అంటే వాళ్ళ ప్రెజర్ వల్ల ఈమె ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళు పోరాడారు కాబట్టి కట్నం తీసురా లేకపోతే నేను పంపించేస్తా ఉన్నారు కాబట్టి దానికి 10 years ఇంప్రిజన్మెంటు, దీనికి 1 year ఇంప్రిజన్మెంటు. కాబట్టి అలా అందుకని ఈ మధ్య రీసెంట్గా అంటే కొంచెం లిబరలైజ్ అయింది. ఏమని, మానసిక ఒత్తిడి వలన ఎవరైనా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళను కేసు పెట్టద్దు, వాళ్ళని వదిలేసేయండి. అలాంటి వాళ్ళను డాక్టర్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరకో, కౌన్సిలర్ దగ్గరకో పంపించి వైద్యం చేయించండి, వాళ్ళకి మంచి చేయండి. లేదా వాడి గవర్నమెంట్ ఏదైనా లోన్ రాలేదంటే లోన్ ఇప్పించండి, వాడి అగ్రికల్చర్ పాడైపోయిందంటే ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేయండి బ్యాంకు ద్వారా, అట్లాంటి చేయండి అని చెప్పేసి లీగల్ సిస్టమ్ కూడా కొంత లిబరల్గా ఈ మధ్య జారీ చేసింది. యాజ్ ఎ సైకియాట్రిస్ట్ మీరేం చెప్తారు హ్యాపీగా ఉండడానికి? ఎస్ హ్యాపీనెస్ అనేదండి, దేర్ ఆర్ 2 things. మనం చాలాసార్లు రెండు ఇంటర్చేంజ్గా వాడతాం. ప్లెజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్. ఫర్ నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అనుకోండి, ఇవాళ తింటాను, ఐఎమ్ హ్యాపీ అంటే అదేంటి ప్లెజర్ అంటారు, శరీరానికి సంబంధించింది. అబ్బా ఎంత బాగుంది చికెన్ బిర్యానీ అని అనుకుంటాం, రేపు మళ్ళీ మామూలే కదా, ఇవాళ తింటే ఇవాళ వరకే ఆ సుఖం, దాన్ని సుఖం అంటారు, సంతోషం కాదు. సంతోషం మీన్స్ డిఫరెంట్. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్. పెళ్ళయింది, 10 years వరకు పిల్లలు పుట్టలేదు ఆ కపుల్కు. పాప ఎన్నో ప్రయత్నాలు చేశారు, దేవుళ్ళ దగ్గరికి, గుళ్ళ దగ్గరికి, ఆఖరికి ఇన్ఫెర్టిలిటీ చేశారు. ఆఖరికి 10 years తర్వాత చైల్డ్ పుడతాడు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ కిడ్. 10 years తర్వాత కిడ్ పుట్టినప్పుడు వాళ్ళకున్న ఎలా ఉంటుంది, దే ఆర్ సో దట్ ఈస్ సంతోషం. చికెన్ బిర్యానీ తింటే వచ్చేది సుఖము, శరీరానికి సంబంధించింది, ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు, ఆ రుచి. కానీ మనసుకు ఇది 10 years తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లోడు పుట్టడం అనేది, చైల్డ్ పుట్టడం అనేది నిజమైన సంతోషం, అది మనసుకు సంబంధించింది, అది సంతోషము, ఇది సుఖము కదా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఒక సర్వే చేస్తుంది, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని చాలా సంవత్సరం చేస్తుంది. అంటే ప్రపంచంలో ఏ దేశాలు ఎక్కువ హ్యాపీగా ఉన్నాయని లాస్ట్ ఇయర్ లేటెస్ట్ రిపోర్ట్ నేను చెప్తున్నాను. ప్రతి సంవత్సరం చేస్తారు, మేము దాన్ని చూస్తుంటాం. 146 కంట్రీస్లో చేశారు 2024లో చివరిసారిగా. 25 ఇప్పుడు జరుగుతూ ఉంది, 24లో చేసిన రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో అంటే ఇండియా స్టాండ్స్ ఇన్ 126th ర్యాంక్ అమంగ్ ఆల్ ద 146 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ హ్యాపీనెస్ ఇండెక్స్. అంటే మనకంటే 125 దేశాలు పైన ఉన్నాయి
వాళ్ళందరికంటే మనం హ్యాపీనెస్లో తక్కువ ఉన్నాం. అందరూ ఏమనుకుంటారు, అబ్బా అమెరికా, కెనడా, రష్యా, యూకే చాలా ప్రాస్పరస్ కంట్రీస్, అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. నో, ఫిన్లాండ్ ఏ స్మాల్ కంట్రీ, ఆర్డినరీ కంట్రీ, దట్ ఈస్ ద నెంబర్ 1 ఇన్ ద హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ నో. ఫిన్లాండ్, నార్వే ఇలాంటివి. అమెరికా ఎక్కడో 26లోనో 28లోనో ఉంది. మనకున్న ఒకే ఒక హ్యాపీనెస్ చెప్పాలంటే మనకంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను మనకంటే తక్కువలో ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్ ఈజ్ అబోవ్ అస్ ఇన్ హ్యాపీనెస్, లిటిల్ అబోవ్ అస్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే హ్యాపీనెస్ అనేది కేవలం మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ కాదు. మనీ డజంట్ గివ్ హ్యాపీనెస్. నిజంగా డబ్బులు ఉన్నందువల్ల హ్యాపీగా ఉంటారు అనుకుంటే మరి ప్రపంచంలో పెద్ద పెద్ద కోటీశ్వరులు, పెద్ద పెద్ద ధనవంతులు వాళ్ళందరి ఇళ్ళలో హ్యాపీగా ఉందా? నో. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, చాలా ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, పిల్లలతో ప్రాబ్లమ్స్, వైఫ్తో ప్రాబ్లము, హస్బెండ్తో ప్రాబ్లము, బిజినెస్లో ప్రాబ్లము. దే ఆర్ నాట్, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు చాలామందికి. కాబట్టి మనీ ఎంత కావాలంటే అంత మనీ ఉంది. దట్ మీన్స్ మనీ డజంట్ గివ్ హ్యాపీనెస్. బట్ హ్యాపీనెస్ అనేది ఎలా వస్తుందంటే అతని యొక్క యాటిట్యూడ్ని బట్టి, అతనికి ఉన్న మనసుకు తృప్తి అనేది కానీ, కంటెంప్ట్ కానీ అలాంటి వాటి వల్ల వస్తుంది. అంటే హ్యాపీనెస్ అనేది ఉండాలంటే మనీ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ అతనికి కావాల్సింది ఏంటంటే భార్యాభర్తల అనుబంధం అనేది బాగుండాలి. ఇంటికి వస్తున్న, ఫర్ ఎగ్జాంపుల్ భర్త కష్టపడి ఇంటికి వచ్చాడనుకోండి, తలనొప్పి వెంటనే ఆ భార్య అర్థం చేసుకొని ఒక కాఫీ కప్ ఇచ్చి ఒక జెండు బామ్ ఏదో రాసి తల నొక్కడము, లేదా భార్యకు బాగాలేతే హస్బెండ్ నొక్కడము. అంటే బయట మీరు ఎంతన్నా కష్టపడి ఉండొచ్చు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇఫ్ యూ ఫైండ్ దట్ టైప్ ఆఫ్ స్పౌస్, అంతకు మించిన ఆనందం ఏముంది? అలా కాబట్టి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇద్దరు గొడవపడి నష్టపెట్టి అది చేసావు ఇది చేసావు అక్కడికి వెళ్ళాలంటే ఇంకా అసలు వాడు అక్కడ కోట్లు సంపాదించిన ఉపయోగం లేదు కదా. నెంబర్ 1. రెండోది అంటే కనెక్టెడ్నెస్. మోర్ ఫ్రెండ్స్ విల్ బి మోర్ హ్యాపీ. లోన్లీనెస్ విల్ గివ్ యూ అన్హ్యాపీనెస్. కొంతమందికి అసలు ఫ్రెండ్స్ ఉండరు, వాని పని ఏదో వాడు చూసుకొని ఇంట్లో ఉంటాడు అంతే రూమ్లో. దట్ ఈస్ నాట్ గుడ్. మీరు ఎంతమంది ఫ్రెండ్స్, మీ పని అయిన తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళడము, క్లబ్కి వెళ్ళడము, సినిమాకి వెళ్ళడము, పిక్నిక్కి వెళ్ళడము, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ సర్కిల్. నీకు ఇష్టమైతే పేకాట ఇష్టమా, పేకాట ఆడు. క్యారమ్స్ ఆడమా, విజయవాడ క్లబ్కి వెళ్తావా, క్లబ్కి వెళ్ళు. సో దిస్ టైప్ ఆఫ్ కనెక్టెడ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మూడోది అంటే స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్, ఆధ్యాత్మిక చింతన. యూ బిలీవ్ ఇన్ వాట్ ఎవర్ గాడ్ యు ఆర్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఆధ్యాత్మికత అనేది మనిషికి ఒక మనశ్శాంతిని, ప్రశాంతతను, హ్యాపీనెస్ని ఇస్తుంది. అంటే గ్రూప్లో కూర్చొని టెంపుల్కి వెళ్ళి భజనలు చేసుకోవడం కానీ, అందరిలో కూర్చొని పాటలు పాడుకోవడం కానీ, లేదా పూజలు, కొంతమందికి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకోవడం. దీస్ థింగ్స్ విల్ గివ్ దెమ్ మోర్ మెంటల్ పీస్ అండ్ హ్యాపీనెస్. దే విల్ బూస్ట్ అప్ దేర్ కాన్ఫిడెన్స్ ఆల్సో. కాబట్టి ఈ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్సో గుడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఎవర్ గాడ్ యూ బిలీవ్ ఇన్ దట్ రిలీజన్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఆ బెంట్ ఆఫ్ మైండ్ అనేది ఇట్ ఈస్ గుడ్, వెరీ గుడ్ ఫర్ యువర్ హ్యాపీనెస్. అలాగే మనకు ఉన్న దాంతో టూ మచ్ ఆఫ్, మనకు శక్తికి మించి ఎక్కువ టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయకుండా, యూ షుడ్ నో యువర్ రియాలిటీస్ ఆఫ్ యువర్ దిస్ థింగ్. నాకు 50 మార్కులు వస్తాయనుకుంటే 60 మార్కులు ట్రై చేయడం తప్పలేదు. 50 వస్తాయనుకుంటే నేను 95 కావాలంటే ఎట్లా వస్తాయి? రావు కదా. యూ షుడ్ నో యువర్ లిమిటేషన్స్ అండ్ ట్రై ఫర్ దట్. మనకంటే గొప్ప వాళ్ళు చాలా, నేను సీఎంని కావాలి, నేను ప్రధానమంత్రిని కావాలంటే ఎలా అవుతుంది కదా. అంటే నీకు తెలుసు, నీ లిమిటేషన్ చూసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకో. వర్క్ హార్డ్, యూ విల్ గెట్ లిటిల్ మోర్. అంటే ఈ విధంగా ప్రాక్టికల్గా ఆలోచించి, రియలిస్టిక్గా ఆలోచించి, గ్రౌండ్ రియాలిటీ ఆలోచించి ఎవరైతే దాన్ని ప్లాన్ చేసుకుంటాడో అతనికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుండాలి. ఇలాంటివన్నీ ఉంటే అది నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. అంతేగాని ఏసీ ఉండాలి, మంచి విల్లా ఉండాలి, మంచి మెర్సిడీస్ బెంజ్ కార్ ఉండాలి, ఇవన్నీ హ్యాపీనెస్ని ఇవ్వవు. ఇవన్నీ అవి ఉండాలి ఎంతవరకు, చక్కగా లగ్జరియస్గా బతికేదానికి అవి కావాలి. మనందరికీ కావాల్సిందే, మంచి ఇండ్లు ఉండాలి, నాకు కారు ఉండాలి, నాకు ఏసీ ఉండాలి, అవి మెటీరియల్ కంఫర్ట్స్. కానీ అది అంత మాత్రం చేత హ్యాపీనెస్ రాదు. ఇవన్నీ ఉండి ఇంటికి వచ్చి రోజు గొడవపడి ఇద్దరు భార్యాభర్తలు కలిసి గ్లాసులు ఇసేసి బాటిల్స్ పగలు కొట్టుకొని, రిమోట్ కంట్రోల్ పగలు కొట్టి, ఆమె అలిగి సూట్ తీసుకుని వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయి, వీడు అలిగి నేను క్లబ్కి వెళ్ళి తాగుతాను, వీడు వాట్ ఈస్ ద హ్యాపీనెస్? దే హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ నాట్ దిస్ వన్. కాబట్టి హ్యాపీనెస్ అనేదాన్ని ఈ విధంగా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్. సైనింగ్ ఆఫ్, యువర్ అథా మొహమ్మద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.